వెల్కమ్ టు న్యూస్ 360. ఈరోజు స్పెషల్ డిబేట్ ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ అయితే మరి ప్రజాభవన్లో ఉంది. ఇక మరి 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి హక్కులు ఏదైతే ఉందో 10 ఏళ్ల కాలం కూడా సమయం పూర్తయిపోయింది. ఇక 2014లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన చట్టంలోని నిబంధనల అమలు విషయంపై మరి 30 పైగా సార్లు చర్చలు జరిపారు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోనూ కూడా చర్చలు కొలికి రాలేదు. ఇక 10 ఏళ్ల తర్వాత మరొకసారి ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టంలోని ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చిద్దామంటూ మరి సీఎం రేవంత్కు లేఖ రాశారు. ఇక ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ కూడా తన సమ్మతిని తెలియజేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు మరి ఆహ్వానం పంపుతూ లేఖ రాశారు. ప్రజాభవన్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నారు. అయితే 2014లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక ఇప్పుడు 2024లో కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. సో గతంలో మరి తెలంగాణ సంబంధించిన విభజన అంశాల పట్ల మరి 30 సార్లు భేటీ జరిగినప్పటికీ కూడా మరి ఈ అంశాల పట్ల ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఇప్పుడు 2024లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక 2014 తర్వాత రాష్ట్ర విభజన అంశాలపై సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నేతృత్వంలో మరి 31 సార్లు సమావేశాలు జరిగినా కానీ ఆ విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. మరి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న ఆ విభజన అంశాలపై మరొకసారి ఈ భేటీలో పరిష్కారం అవుతుందా అనే అనుమానం తలెత్తుతోంది. ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు అన్నీ ఒకేసారి కావాలని కేసీఆర్తో పేచిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు రేవంత్తో రాజీ పడతారా? మరి విభజన హామీల పట్ల చంద్రబాబు రేవంతులు చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ భేటీపై వివక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటో కూడా ఈరోజు టాపిక్లో చర్చిద్దాం. ఇక ఈరోజు నాతో పాటు మరి స్టూడియోలో ఉన్నారు సత్యం శ్రీరంగం గారు, అలాగే ఇక విజయ చిత్ర గారు, ఇద్దరు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు. సో నమస్తే. సో సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, మీతోనే ప్రారంభిద్దాం. దేశవ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అలాగే మరి టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భేటీ అవుతున్న తరుణంలో ఈ భేటీ ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెట్టుకున్నారు? దీని పట్ల తెలంగాణకి ఉపయోగం ఉందా? మరి బయట ప్రచారం జరుగుతోంది తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టడానికి చంద్రబాబు మరొకసారి మరి తెలంగాణకు వస్తున్న ప్రచారం ఏం చెప్తారు సార్? మీ టీవీ ప్రేక్షకులకి మీకు కూడా చిన్న స్పష్టంగా విషయం చెప్తున్నాం. షెన్గా పెట్టింది కాదు ఇది. ఇది వాస్తవంగా ఒక రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగినాక మొదటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ప్రభుత్వం మారగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మేము కుదురుకున్నాం, సెట్ అయిపోయింది. ఈరోజు కేంద్రంలో మారింది, రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినాయి. చొరవ తీసుకొని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వు రాశాడు, దానికి స్పందించాడు, దానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు మీరే చెప్పాడు 31 సార్లు గతంలో కూర్చున్న పరిష్కరించిన సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అని. పరిష్కారం అవుతాయి అనే ఆశాభావంలో మనం ఉన్నాం. ఒకటేంటంటే ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఉన్న ఈగోకి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో గొడవే ఉండే. తర్వాత 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచాడు, బిర్యానీ పెట్టుకున్నాడు, మంచిగున్నాడు, ఈయన ఆంధ్ర పోయాడు, అక్కడ దర్శనం చేసుకున్నాడు, వీళ్ళు మంచిగా అప్పుడు పరిష్కరించలేకపోయా. ఏదైనా సరే ఒక సమస్య పరిష్కరించాలంటే ఒక రాష్ట్రం విడిపోయినాక అది సుదీర్ఘంగా కలిసి కొన్ని సుదీర్ఘ సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఆ విడిపోయినాక ఇప్పుడు అనేక జాబితా ఇప్పుడు మనకి విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ దాంట్లో ఒక 91 సంస్థలు, ఇందులో ఒక 142 సంస్థలు ఉన్నాయి. అవి అప్పుడే ఇప్పుడు చెప్పారు 32 సార్లు 35 సార్లు కూర్చొని సెటిల్ అయినప్పుడు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 68 వాటికి ఒప్పుకుంది, ఒక 20-25 ఒప్పుకోవాలి. ఇందులో ఒక 140 ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంది. ఇప్పుడు అకాడమీ 10వ షెడ్యూల్ వచ్చినప్పుడు ఇవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ, ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో కొంత ఫండ్స్ ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఈ అన్నింటిలో కలిపి ఒక 8-7 వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో 100 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, 150 కోట్లు అలా డబ్బులు. ఆ డబ్బులు ఏం ఆ రోజు ఉమ్మడి జాబితా ఉన్నాయి కాబట్టి అవి వాడుకోవద్దని పక్కన పెట్టి తర్వాత పంచుకున్నాం. ఇప్పుడు అవి తేలాలి.
తర్వాత ఏ రోజైతే కేసు అయ్యి చంద్రబాబు నాయుడు గారితో గొడవ అయింది అయినప్పుడు తర్వాత మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్తో అండర్స్టాండింగ్లో మన సెక్రటరియట్లో కొన్ని భవనాలు అసెంబ్లీ అవన్నీ తీసేసుకున్నారు. ఇప్పటికీ విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఈ రోజుతో మొన్న విభజన చట్టం 2000 జూలై 2వ తారీఖు జూన్ 2వ తారీఖుకి 10 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హక్కులు లేవు, క్లోజ్. ఇక మనకు కావాల్సింది ఏంది? పాత వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆ పాత వివాదాలు పరిష్కరించుకోవాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మేము పిలిచేవాళ్ళం, 4 రోజులు లేట్గా పిలిచేవాళ్ళం. ఇంకో వ్యక్తి ఉన్నా పిలిచేవాళ్ళం, పవన్ కళ్యాణ్ ఉన్నా పిలిచేవాళ్ళం, ఇంకో పురంధరేశ్వర గారు ఉన్నా పిలిచేవాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూల దృక్పథంతో ఈ రోజు నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేనున్నప్పుడే ఈ తెలంగాణలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఇది 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంతకుముందు కంప్లీట్ కాల, అప్పుడు అడగడానికి లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా వివాదాలు వద్దు, మనకేమున్నాయో పరిష్కరించుకుందని చెప్పి ఒక అడుగు ముందుకేశారు. ఇద్దరు కూర్చున్నారు. మా దగ్గర నుంచి బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, కూర్చున్నారు. ఇది ఒక్క మీటింగ్తో సమస్య పరిష్కారం అయిందని అడుగు. మనం ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారి చేతకానితనంతో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమైనవి. ఆ రోజు వీళ్ళు ఉన్నారు, తర్వాత ప్రయత్నం కూడా చేయలేదు. నేను హరీష్ రావు గారు చెప్తారు, ఎందుకు మీరు చేయలేదు, నాకు కావాల్సిందంటే ఈ 10 సంవత్సరాలు మీరేం చేశారు? అవన్నీ వదిలిపెట్టి ఢిల్లీలో మన భవనం, తెలంగాణ భవనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. అక్కడ మన ఖాళీ ల్యాండ్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలి 10 సంవత్సరాలు. మొన్న మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొన్న రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడ సెటిల్ అయితే మొన్న మార్చి 15వ తారీఖు వరకు మనకు జీవో ఇచ్చారు. ఆ ఖాళీ పటోడి భవనం, ఖాళీ ల్యాండ్ అవన్నీ ఉంటే అక్కడ మనం బిల్డింగ్ కట్టుకోవచ్చు అన్నారు. మొన్న చాలా స్పష్టంగా అక్కడ బిల్డింగ్ కట్టడానికి ప్రణాళికలు అన్నీ మేము చేస్తున్నాం. ఎందుకంటే పరిష్కరించాలనే మనసు ఉండాలి, పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉండాలి. దాని మీద పూర్తి అవగాహన గత ముఖ్యమంత్రి లేదంట్లా ఉంది, కానీ ఆ చిత్తశుద్ధి లేదంటున్నా. అప్పుడు ఏ కాడికి ఎప్పటికైప్పటికి గొడవ పడాలి, అదేందని వాళ్ళేందని నీళ్ళేందని వాళ్ళు ఎవరిని దూషించడం, ఎవరినైనా కేర్ చేయకపోవడం, నేనే మోనార్కుడి, నేనే రాజుని, తెలంగాణ నాదే, నేను చెప్పింది వినాలి, అట్లా జరిగింది. ఇప్పుడు అలా లేదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, మాది కుటుంబ పాలన కాదు. మాది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్పష్టంగా ఉన్న పార్టీ, స్పష్టంగా పరిపాలించింది. ఈరోజు మా మంత్రులు కానీ ఎవరికైనా పూర్తి సంపూర్ణ అధికారాలతో వాళ్ళు పరిపాలిస్తున్నారు, సంపూర్ణ అధికారాలతో ప్రజలకు చేరువవుతున్నారు, సంపూర్ణ అధికారాలతో ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక సమస్య. ఉమ్మడి రాష్ట్రాల మధ్య అన్నదమ్ముళ్ళకి విడిపోయాం, అన్నదమ్ముళ్ళే కలిసి ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా సామరస్యంగా పరిష్కరించే దిశగా ఇదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి అడుగు వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటున్నారు. ఈరోజు చర్చకి ఏమొస్తుంది, మనం డిమాండ్ చేసిన తెలంగాణ తరపు నుంచి ఇవాళ అన్ని కథనాలు చూశారు, వార్తల్లో పేపర్లో చూశారు. అతిపెద్ద దేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం మన తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు. మనం ఆ రోజు హైదరాబాద్కి వచ్చారు, మన కంబైన్డ్ స్టేట్లో ఉంది. ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఒక సిఫార్సు లెటర్ ఇస్తే వాళ్ళకి ఒక దర్శనం మంచిగా అయింది. మనం ఈ రోజు కూడా టీటీడీ పాలక మండలిలో సభ్యులకి మనకు అవకాశం కావాలి, అప్పుడు 1-2 ఇస్తున్నారు. అలా కాదు, సమాన వాటా కనీసం 40%, 48% మాకు కావాలి. మాకు నిధులతో అవసరం లేదు, భగవంతుడికి అడుగుతున్నాం. రెండోది మనకి భద్రాచలం, ఖమ్మం జిల్లా. మెయిన్ ఖమ్మం జిల్లాలో ఎడ్జ్లో వచ్చేటప్పుడు చాలా వివాదాలు, ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఈ 7 మండలతో పాటు భద్రాచలం కరకట్ట ఉంది. కరకట్ట భద్రాచలం నుంచి ఆ ఏటపాక దాకా కరకట్ట అటుపక్క వాళ్ళకి, ఇటుపక్క మనకు ఉంది. అది ఇబ్బంది ఉంది. అటుపక్క వాళ్ళు మరమ్మతులు చేయలేకపోతున్నారు, ఇటుపక్క మనం మరమ్మతులు చేస్తున్నాం. రేపు మునిగిపోతే భద్రాచలం మొత్తం మునిగిపోయింది. ఇంకోటి అక్కడ కేసులు అయితే చిన్న విద్యా సంస్థలకు ఇబ్బంది అవుతుంది, అనేక కథనాలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రాజమండ్రి పోవాలి, లేదా చింతూరు పోవాలి, లేదా పాడేరు పోవాలి, చాలా దూరం పోవాల్సి వస్తుంది. అసలు వాళ్ళు అక్కడి నుంచి భద్రాచలం ఉండి అక్కడ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నా కూడా రాలేకపోతున్నారు. విద్యార్థులు కావచ్చు. ఇప్పుడు మనకు అన్న మీకు గుర్తు చేస్తా, మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చి కొత్తలో రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా ఉండేది. హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా ఇచ్చారు. మన తాండూరు అవతల దాకా రంగారెడ్డి జిల్లా ఉండేది. కానీ మన కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉండేది? లగడికాపూర్లో ఉండేది. అక్కడి నుంచి 130 కిలోమీటర్లకు వచ్చేవాళ్ళు పాపం. అలా వాళ్ళు ఏం ఇబ్బంది అయితే రాజమండ్రి పోవాలి, రంపచోడవరం పోవాలి, చింతపల్లి పోవాలి, ఇంత దూరం అవుతుంది. ఆ 5-6 గ్రామాలు తక్షణం ఇమీడియట్లీ పరిష్కరించుకొని మిగతా 7 మండలాల గురించి ఆలోచించి, అదేవిధంగా మనకి పోలవరం ప్రాజెక్టు మునిగిపోతే, మన ప్రాంతానికి పోయి మునిగిపోతే దానికి ఏంది, ఆ విద్యుత్ బిల్లులు, ఆ విద్యుత్ బిల్లు కూడా చాలా వివాదాస్పదం. 10 సంవత్సరాలు తేలలేదు. వాళ్ళు 17,000 కోట్లు మనం అంటున్నాం, 16,000 కోట్లని, వాళ్ళు 6,000 కోట్లు అంటున్నారు. మనం డబ్బులు కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మనం ఏమంటున్నాం, వాళ్ళు కాదు మీరే మాకు కట్టాలంటున్నారు. ఇవన్నీ నిష్ణాతులైన ఆ రంగాల్లో నిపుణులను కూర్చొని, వీళ్ళతో పాటు సెక్రటరీలు కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసులు కూర్చుంటారు. మనం రాజకీయంగా ఇవాళ మేము అధికారంలో, రేపు ఇంకొక అధికారంలోకి వస్తారు, ఇవాళ వాళ్ళ అధికారంలో ఇంకొక అధికారంలోకి వస్తారు. కానీ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇవి సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద, ఆ ప్రభుత్వాలు పాలించే నాయకుల మీద ఉంటుంది.
ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాకు ఒక అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు గతంలో చంద్రబాబు గారితో ఉన్న పరిచయాలు, గతంలో ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. స్పష్టంగా చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు మన అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘంగా రాష్ట్రాన్ని పరిపాలించారు, 10 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు కూడా విజన్ ఉన్న నాయకుడు 100 చెప్పగలుగుతా. చాలామందికి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పొలిటికల్ విజన్తోనే వచ్చాడు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచి, ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఒక జాతీయ పార్టీలోకి వచ్చి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయంగా ఎలా విజన్ ఉందో సమస్యల మీద అలా విజన్ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇంత పెద్ద సీనియర్ నాయకుల మధ్యలో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇదంతా ఒక దాన్ని నడిపిస్తున్నాడు. ఒక మంత్రాంగాన్ని, రాజ్యాంగాన్ని, ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారి చిన్నోడు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేకు సుదీర్ఘ అనుభవం ఉంది, సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి. చంద్రబాబు గారు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి. ఇద్దరు మేధావులు, ఇద్దరు తెలివిగల వ్యక్తులు కూర్చుంటే సమస్యలు. నేను గతంలో తెలివిగలను ఇంకోటి కూడా చెప్తున్నా. అందరు చాలామంది రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు మీరు అన్నారు. మళ్ళీ ఎందుకు వస్తున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఆ తెలంగాణకి వాళ్ళు మన విభజన అన్నదమ్ములు విడిపోయాం. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఇక్కడ రావచ్చు. మన గొప్పతనం ఏంటంటే తెలంగాణ గొప్పతనం, హైదరాబాద్ గొప్పతనం కేసీఆర్ కాదు. అసలు 400 సంవత్సరాలు ఇరాక్ వాళ్ళు, ఈ భూమి, ఈ గడ్డ, ఇక్కడ మనుషులు మనస్తత్వం, ప్రేమ, ఆప్యాయతలు, సమైక్య భావం, కలిసి బతకాలి, కలిసి పనిచేయాలి, కలిసి సమాజాన్ని నిర్మించుకోవాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు మనం అంతా. అలాంటప్పుడు చిన్న విభజనతోనే మనమే విడిపోయేది లేదు. ఇక్కడ ఇంకోటి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ గారు కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ చంద్రబాబు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక పార్టీలో ఇండిపెండెంట్ గెలిచి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచి, ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి అక్కడికి పోయి ఆ పార్టీలో పోతే అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ అధ్యక్షుడు. అన్న మీరు ఇక్కడ న్యూస్ రీడరు, ఇంకో దగ్గర న్యూస్ రీడరు, నేను న్యూస్ రీడర్ని. మన ఇద్దరం అక్కడ పోయావు అనుకో, నువ్వు అక్కడికి వచ్చి నా దగ్గర పనిచేసేది అవుద్దా? కాదు, ఒక్క మాట. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు అని అంటారు. కేసీఆర్ పనులు, సన్నాసి మాటలు, ముగ్గురు కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కూడా ఒకే తాను ముక్కలు టీడీపీలో ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్నికయ్యారు నాయకుడుగా, సమకాలీకుడుగా పనిచేశారు. కేసీఆర్ గారు ఆయన చూసినట్టు ఒప్పుకుంటారా? ఇప్పుడు సమకాలీకులు మీరు, నేను ఒక రాజకీయ పార్టీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి, అన్న నేను ఒక పార్టీలో పనిచేసాను, అన్న టీఆర్ఎస్ లో ఇక్కడ మేము సమకాలీకులు అవుతాం. ఆయన శిష్యుడు నేను కాదు. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ చేశాను, ఈయన సెక్రటరీ చేశాడు. అంటే ఇందాక మీరే అన్నారు ఆయన రాజకీయాల్లో సీనియర్ అనుభవం. అంటే మనకంటే ముందు వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విశాలమైన ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ఇది ఈ మాట అనొద్దన్న. గురు శిష్యులు కాదు, అది కాస్త పక్కన పెడదాం. గురు శిష్యులు కాదు, ఆయన శిష్యులు కాదు. ఆయనతో సమకాలీకంగా పనిచేశాడు, ఆయనతో అసెంబ్లీ సమావేశాలు. ఈ రోజు సహచర ముఖ్యమంత్రి, ఆ రోజు పార్టీలో సమకాలీకుడు సమానంగా ఎమ్మెల్యే హోదాలో కలిసి పనిచేశాడు. చెప్పండి విజయార్య గారు, మీరు తను ఏం చెప్తున్నాడు? కేసీఆర్ మరి 13 ఏళ్ళు ఉద్యమం చేసిండు, తర్వాత 2 సార్లు కూడా ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రానికి. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏపీలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు హయాంలో కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్ర విభజన అంశాల విషయంలో చొరవ తీసుకొని ఉంటే మరి ఆ 30 సమావేశాలు జరిగేటి కాదని చెప్పి తను ఆరోపణలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా మరి రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలకు కలిసి ఉంటాం. సో ఈ విభజన హామీల విషయంలో ఎప్పుడైనా ఈ సమస్యలు కొలికి రావాల్సిందే. ఇప్పుడు ఇది మంచి పరిణామము. ఆయన ఏపీ సీఎంగా సీనియర్ అయినప్పటికీ, అనుభవం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు, అంటే ఆయన ముందు లేఖ రాశారు, తర్వాత ఈయన ఆహ్వానం పంపించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూర్చుంటున్నారు. ఈ భేటీని ఎట్లా చూస్తారు మీరు? మాకు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా స్పష్టత ఉంది. ఏ విషయం మీదైనా స్పష్టత ఉంది మాకు. రేవంత్ రెడ్డి గారి మీద మాకు స్పష్టత లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తీరు, బ్రదర్ చెప్పినట్టు వచ్చిన తీరు ఏదైతే ఉందో సీఎం కుర్సీ మీదకి, అందులో భాగంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడు, అదే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కేసీఆర్ గారి లాగా కేసీఆర్కు సహకరిస్తూ ఉద్యమాన్ని నడిపిన నాయకులు ఉన్నారు, ఉద్దండులు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంటే మాకేమి ఇబ్బంది లేకుండే.
ఇబ్బందుల్లో ఏంది అని అంటే ఈయన అంటే ఆయన అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోదీ గారిని కూడా డామినేట్ చేసే కెపాసిటీ మోదీ గారితో సమానమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఉంది ఇండియాలో. ఎన్డీఏ ఆయన చైర్మన్ కూడా ఇంతకుముందు పనిచేసిండు. అయితే మా బాధల్లో ఏంటంటే అనుభవ రాహిత్యంతో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్లో పడి లొంగిపోయి తెలంగాణ ఆస్తులు అన్ని తీసుకుపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అకౌంట్లు వేస్తాడేమని మా బాధ, వేరేది ఏం లేదు అక్కడ. రెండవది అయితే ఇక్కడ గురు శిష్యులు అన్నంత మాత్రాన ఒకరికొకరు గురువు ఉంటారు, ఒకరు శిష్యులు ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మా కేసీఆర్ గారికి 100% ఎన్టీఆర్ గారు గురువే. ఆయన పేరే తన సొంత కుమారుడికి రామారావు అని పేరు పెట్టుకున్నాడు. దాంట్లో తప్పలేదు, దాంట్లో ఇన్సల్ట్ కావాల్సిన పని కూడా లేదు. ఈరోజు ఎమ్మెల్సీ అయి వచ్చిన చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే ఓకే విజయారే గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్యూ ఏంటంటే అదే ఇష్యూ కేసీఆర్ చొరవ తీసుకుంటే ఇప్పుడు ఈ మీటింగ్ జరగపోయేది కాదు అని చెప్తున్నారు. అదే ఇష్యూకి పోతున్నా. అయితే ఎమ్మెల్సీ అయ్యి ఆయన తెలుగుదేశంలోకి పోయినా చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అంటున్నా నేను. కానీ ఒక్క రేవంత్ రెడ్డి గారికే ఆ స్థానాన్ని ఇచ్చి ఈరోజు సీఎం కుర్చీ మీద కూర్చున్నటువంటి ఘనత 100% చంద్రబాబు నాయుడు గారిదే. దీన్ని ఎవరు కాదనలేదు సత్యం. ఆయన అంతరాత్మ కూడా రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ కూడా ఒప్పుకోదు మనం కాదంటే. కాబట్టి మనం ఏమంటున్నానో గురు శిష్యుల బంధం ఉన్నది. అది ఈరోజు ఇప్పుడు సమకాలికులు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి కాబట్టి సమకాలిక. కానీ అంతకుముందు అయితే గురు శిష్యులు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది పక్కకు పెడితే ఇప్పుడు ఏదైతే విభజన అంశాలు ఉన్నాయో కేసీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి భేటీ అయ్యింది, మీకు తెలుసు. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిది కేసీఆర్ గారిది మీటింగ్ అయింది, మీకు తెలుసు 2 దఫాలుగా. అన్నప్పుడు ఆ ఇద్దరి సందర్భంలో కూర్చున్న సందర్భంలో దాదాపుగా మిగులు ఎంత ఉంది అని అంటే ఓన్లీ 23 సంస్థలకు సంబంధించిన పంపకాలు మాత్రమే మిగులుంది. తక్కినవన్నీ కూడా షీలా బీడే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ రికమెండేషన్స్ ప్రకారం అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చినాయి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది అని అంటే వాస్తవంగా కేసీఆర్ గారు లాగా ఒకే నా మాట కరెక్టు అంటే ప్రజల ప్రయోజనాలు తెలంగాణ ప్రజల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? ఓన్లీ ఆంధ్ర ప్రజలే అంటాడు కాబట్టి ఒప్పుకోవాలి, తప్పు కాదు అది. అట్లనే కేసీఆర్ గారిని కూడా ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు సమవుజ్యులు కూర్చుంటే పంచాయతీ ఎవరు దింపాలంటే మోదీ గారు దింపాలి, కేంద్ర ప్రభుత్వం దింపాలి. అప్పుడు ఏమవుతుంది? సమపాలనలో న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే అదే భయపడుతున్నాం అంటున్నాం మేము భయపడుతున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మరి ఇన్ఫ్లుయెన్స్ లో వాడి ఎక్కడన్నా ఈయన లొంగిపోయి మరి హైదరాబాద్ ఆస్తులన్నీ మళ్ళీ ఆంధ్ర గిట్ట ఇస్తాడేమో అప్ప చెప్తాడేమో. ఓకే, మీ భయానికి కారణం ఏంటి చెప్పండి? అంటే తెలంగాణను మొత్తం అప్పనంగా చంద్రబాబు చేతిలో పెడతారని మీరు భయపడుతున్నారా? 100% అండి, 100%. అందు గురించి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మాకైతే ముందే తెలుసు ఖచ్చితంగా విభజన చట్టం ఇట్లా ఉన్నా చట్టాలు వాళ్ళకు గురు శిష్యులకు ఏం పెద్ద కొత్త కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి మేలు జరుగుతుందని అనుకుంటున్నాం కానీ అది ఖచ్చితంగా కీడే జరగబోతుంది. ఈ మీటింగ్ జరగడం మాత్రం మేమైతే స్పష్టంగా ఉన్నాం. మేలు జరిగితే చాలా సంతోషిస్తాం. మేమే దండలేసి రేవంత్ రెడ్డి గారికి దండలేసి పూలదండలేసి శభాష్ అని అంటాం. మళ్ళా ఏం మాకు ప్రాబ్లం లేదు ప్రజల తరపున. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఈ పరిస్థితి కారణం కేసీఆర్. సరే, మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి మాట్లాడడానికి మీరు ఉన్నారు. ఇప్పటికే మీరు లేదండి, మాకు ఎట్లా నమ్మకం అవుతుంది? ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక ఎమ్మెల్సీని 5 కోట్లకు మాట్లాడుకొని 50 లక్షల రూపాయలు సంచలనం తీసుకపోయి ఇంట్లో పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒక తెలంగాణ వాదిగా మేము ఎట్లా ఒప్పుకోవాలి? కానీ జిగ్జాగ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో సోనియామ్మ గారి ఆశీర్వాదంతో నీవు ఎట్లయినా అయినావు, మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే బ్రదర్ చెప్పినాడు జెడ్పీటీసీ నుండి ఇట్లా వచ్చినావు, ఓకే, ఒక పేద కుటుంబం నుండి వచ్చినావు, శభాష్, మేము మీకు శభాష్ ఇస్తాం. కాదండి మరి నీ మీద నమ్మకం ఎట్లా కుదరాలి అని అంటే ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది సీఎంగా. చంద్రబాబు నాయుడును డామినేట్ చేసి మోదీ గారిని డామినేట్ చేసి విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ నీళ్లు, తెలంగాణ విద్యుత్తు మీరు అర్థం చేసుకోండి. 7 మండలాలు మాతో చేతగాలేదు అంటారుగా, 7 మండలాలు 4 గ్రామాలు తీసుకొచ్చిన రోజు 100% తెలంగాణ బిడ్డ మేము శ్లాఘిస్తాం, గౌరవిస్తాం. విజయారావు గారు, మీతో నేను ఒక విషయం ఏకీభవించట్లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ మరి నిజంగా అదేం పూలబాట కాదు, ఆయనకు ముళ్ళబాట. కాంగ్రెస్ కథమైపోయిందని బీజేపీ బీఆర్ఎస్లు 2 కూడా ఎక్కడో బంగాళాఖాతంలో కలిసిపోయిందన్న పార్టీకి ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం
మరి అధికారంలో తీసుకురావడం ఆయనకు పెద్ద అచీవ్మెంట్. మీరు ఉద్యమం చేసి 13 ఏళ్ళు ఉద్యమం చేసి 2 సార్లు ఎట్లయితే ప్రజలతో మీరు మమేకం అయిపోయి 2 సార్లు పాలించిరో, రేవంత్ రెడ్డి కూడా మరి కాంగ్రెస్ విధానాల పట్ల కావచ్చు, 6 గ్యారంటీల విషయంలో కావచ్చు ప్రచారం చేసి ఆయన పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర నిజంగా అది అమోఘమైందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరే అన్నారు కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయింది, ఇంకెక్కడుంది కాంగ్రెస్ అన్నారు, అంతే కదా? ఆయన వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకుంటుంది చాలా. ఆయన వ్యక్తిగతంగా కూడా ఇది ఒక ఛాలెంజ్. ఆయన వ్యక్తిగతంగా ఆయన దీన్ని ఒక తెలంగాణ బిడ్డగా సక్రమంగా నిర్వర్తిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతాడని మేము అంటున్నాం, నిలవాలని కూడా కోరుకుంటున్నాం. కానీ దాంట్లో తప్పు పడితే మేమైతే 24 గంటలు డేగా కన్నా వేసి కూర్చున్నాము, మాకేం ఫరగబడేది లేదు, ఇదేం కొత్త కాదు. కాబట్టి ఆయన కొత్త, ఇక్కడ అనుభవం ఉన్న కాకలు తీరిన కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని మరవకుండా జాగ్రత్తగా దాన్ని అడుగుడేయాలని చెప్తా ఉన్నాం మేము. తను ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డిని నమ్మలేము, ఆయన చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి తెలంగాణ ఆస్తులు